Welcome, Miss Jwala. హలో అండి. I want to interrogate you. You just cooperate with us. ఇప్పుడు నన్ను ఏం చేస్తున్నారు సార్? నీకు 3rd డిగ్రీ ఇవ్వబోతున్నాను. భగవంతుడు కలియుగంలో కూడా విపరీతంగా పవర్స్ ఇస్తాడు మనిషికి. మన మనసు చాలా ప్లెయిన్ గా ఉండాలి. 3rd డిగ్రీ అంటే ఏమిటో చూపిస్తాను. ఏంటి సార్ ఇది? ఫస్ట్ టైం చనిపోయే వాళ్ళలో నందమూరి తారక రామారావు గారు కనిపించారు నాకు. 1 వీక్ చనిపోయారు. చంద్రబాబు నాయుడు గారు అలిపిరి జరిగే ముందు కనిపించింది నాకు. అది ఆపే శక్తి కూడా ఎలా అనేది నాకు చెప్పారు. నేను ట్రై చేశాను, సక్సెస్ గా జరిగింది. వైఎస్ గారు చనిపోయే ముందు కనిపించారు నాకు. పవన్ కళ్యాణ్ గారు, అల్లు అర్జున్ గారు, రామానాయుడు గారు చనిపోయే ముందు 1 వీక్ ముందు కనిపించారు నాకు. ఒక ఆఫర్ ఇచ్చారు. రామానాయుడు గారు చనిపోతే బెస్ట్, రానా అన్ని చూసిన రామానాయుడు గారు ఇప్పుడు కాలం చేసినా పెద్దగా బాధ అనిపించదు. రానాకి పాపం చిన్న వయసు. నా రిక్వెస్ట్ మీరు తీసుకుంటే రానా ఉండాలి అని అడిగే నేను రిక్వెస్ట్ ఇచ్చాను. సార్ చెవుల్లో బాంబులు వెళ్ళిపోతున్నాయి సార్. వదిలేండి సార్, మీకు దండం పెడతాను ప్లీజ్ సార్. నా మాట మన్నించి అటు డైవర్ట్ చేశారు. ఇది నిజం. దీంట్లో ఎటువంటి అబద్దాలైతే లేదు. ఈ విన్నా కూడా నేను ఎందుకు బతికే ఉన్నాను, నాకు చావు రాలేదు గనక. కాశీకి వెళ్ళాను నేను. 2011 లో వెళ్ళిపోయాను మా పాపను తీసుకుని. 3rd డే నైట్ ఎందుకు వచ్చావని ఆయన అడిగారు. మీరు నేను ఎలా మాట్లాడుకుంటాం? ఇక్కడికి వచ్చారు ఏంటి సంగతులు అని అడుగుతారుగా మీరు. అలాగే సేమ్ అడిగారు ఆయన. ఉండాలని ఇష్టం లేదని చెప్పాను ఆయనతో. అవసరం లేదు, అన్ని నేను అరేంజ్ చేస్తాను, నువ్వు పాపని బిడ్డను తీసుకుని వెళ్ళిపో అని చెప్పారు ఆయన. నీకు నాకు టాటా, తొందరగా పో ఈ పూట. భగవంతుడు నాకు ఎప్పుడూ కూడా, నేను మా పాప ఉన్నప్పుడు ఆయన ఇంకొక వ్యక్తిని పంపిస్తేనే ఆ ఫీడింగ్ నా దగ్గర ఉంది. చిందేవి నిన్ను కనుకరించిందే తల్లి. ఆయనకి ఇష్టం లేని ఎవరైనా వచ్చి ఆఖరికి నా తోబుట్టులైనా సరే ఉంటే ఆయనకు నచ్చదు. ఇక నుంచి ఇంట్లో ఏం జరిగినా చూస్తూ ఉండు. చూసిన వాళ్ళకి ఎవరికీ అర్థం కాదు ఆ ఫీడింగ్ ఏంటనేది, ఎలా వస్తుందో తెలియదు. నీకు డబ్బులు ఇస్తానందే తల్లి. నేను బాప్టిజం తీసుకున్న 3 days కి ఫీవర్ వచ్చింది నాకు. మంచి డాక్టర్ కి చూపించలేకపోయావా? హాస్పిటల్లో జాయిన్ చేశారు. 2nd డే midnight 1 o'clock డిశ్చార్జ్ చేసేసారు. అర్థం లేని ఏదో వచ్చేసింది అనుకున్నారు. డాక్టర్స్ నే మింగేసే వ్యాధనే అది. అప్పుడు మా సిస్టర్ వాళ్ళందరూ కలిసి ఇంకో హాస్పిటల్ తీసుకెళ్లారు, ఎర్రగడ్డ. అసలు తాజ్ మహల్ నేను ఎందుకు కట్టించాను? అశోకుడు ఆడుకోవడానికే కదా. మరి రోనాల్డ్ రేగన్ అలా అంటాడేమిటి? అంటే టిప్పు సుల్తాన్ మాటే నిజం అవుతుందా? ఎక్కడైనా ఒక అమ్మాయికి ఇలా ప్రాబ్లం వచ్చింది అని ఎవరైనా నా నంబర్ దొరికి ఫోన్ చేస్తే అర్ధరాత్రి 1 గంట కూడా వెళ్లి వాళ్ళ ప్రాబ్లం క్లియర్ చేసి ఇంటికి ఒక్కదాన్నే వచ్చేదాన్ని. అది నాకు భగవంతుడు ఇచ్చిన ధైర్యం, శక్తి. సోషల్ సర్వీస్ కూడా ఉంది. పీస్, పీస్, శాంతి, సైలెన్స్, ప్లీజ్. నా వర్డ్ వినండి. ఇంతవరకు లేడీ క్యారెక్టర్ లేని డ్రామాలా నా లైఫ్ హ్యాపీగా సాగిపోయింది. ఇప్పుడు మీరు వచ్చారు, నా పని క్లోజ్. మదర్స్ ఆపండి. నాకు బీహార్ లో లాలూ ప్రసాద్ గారి పార్టీలో సెంట్రల్ మినిస్టర్ గా ఇస్తున్నారు. నాకే విచిత్రంగా అనిపిస్తుంది ఇన్ని కోణాలు ఒక మనిషిలో ఉంటాయని. ఐ నో ది పబ్లిక్ పల్స్. ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. మరీ నిజాలు చెప్తే భయపడతారేమో గాని ఏదైనా వాళ్ళకి న్యాయం చేయాలి అంటే పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోతుంది. ప్రతి విషయంలో దేవుడు రాలేనప్పుడు కొంతమందిని పంపిస్తాడు. మా కాలుని లాగింది సాక్షాత్తు లచ్చిందేవా, లేక ఇది మా భ్రమ? చూసిదము. వాళ్ళు ఖచ్చితంగా నిజాయితీగా ధర్మంగా ఆ పని చేసి తీరాలి. ఎప్పుడు రాని డైలాగ్ ఒకటి నా దగ్గర ఉంది. ఏంటి సార్ అది? ప్రతిఫలం మీద ప్రతిఫలం మాత్రం ఆశించకూడదు. ఏమని పాడెదను నందకిషోర ఊహలు గుసగుసలాడే. సాంగ్స్ ఆర్ మోడబుల్. టీవీ సిరీస్ వాళ్ళు నిరాహార దీక్ష చేసినప్పుడు V6 తోటి నేను చెప్పాను లైవ్ లో. మన చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా
ముఖ్యమంత్రి అవుతారు, నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అవుతారు. మాకేటి అని ఉంది అక్కడ. జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం వెయిట్ చేయాలి, కోపం తగ్గించుకొని ఇంకా సమయం ఉంది అని చెప్పాను నేను. ఎవరికైనా గుర్తుంటే దాన్ని మళ్ళీ చూసుకోవచ్చు. వేసుకోండి చాలు. ఇలాంటి విషయాలు చెప్పడం అప్పుడప్పుడు నేను చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటాను. భగవంతుడు అలా చెప్పిస్తాడని నేను నమ్ముతాను, అది నిజం. కానీ వాళ్ళ నుంచి నేను ఎటువంటి ప్రతిఫలాన్ని తీసుకోలేదు. నేను సన్మానం చేయించుకోవాలంటే ఏం చేయాలి? రామకృష్ణ బీచ్ దగ్గరికి వెళ్ళి సముద్రంలో దూకాలి. నిజంగా చెప్పాలంటే మీ మనసుతో మాట్లాడినట్టుంది మాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మళ్ళీ మీరు ఎప్పుడు వస్తారో ముందుగా చెప్తే ఆ రోజున సెలవు పెట్టుకుంటాను. Most and properly it is an entertainment, and most of probably family entertainment. So it is getting an enjoyment to all the peoples, not only children's families.